మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా మీరున్నందుకై మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ దినము కొరకై నిండు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ఉన్నవి లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలిచే దేవుడుగా మీరున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవా జరుగుతున్న ఈ కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థనలో సహాయము చేసి నడిపించితిరి, మీకు స్తోత్రములు. కీర్తనలు పాడుటలో మీరు నడిపించారు, మీకు స్తోత్రములు. హెచ్చరిక వాక్యములో మీ దాసుని మీరు బలపరిచి మీ చేతిలో శక్తివంతమైన పాత్రగా వాడుకున్నారు, మీకు స్తోత్రములు. తిరిగి ప్రభువా, ఈ సమయమందు దేవా కృతజ్ఞతాస్తుతి ఆరాధనలోను బల్లారాధనలో మీరు సహాయము చేసి నడిపించినందుకు స్తోత్రములు. ప్రభువా, చేయబడిన ప్రకటనలను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నాయనా, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులను బట్టి మీకు స్తోత్రములు. రెట్టింపు ఫలములు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా నా తండ్రి, మీ నడిపింపు, మీ సహాయము, సహకారము పరలోకము నుండి అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీతిగల న్యాయాధిపతి మీకు స్తోత్రములు. నమ్మకమైన సహాయకుడా మీకు స్తోత్రములు. కనికరము గల దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి సమయమందు నీ వాక్యము కొరకు నిలిచి ఉన్న నీ బిడ్డల కొరకై స్తోత్రములు. దేవా, మీరు మాతో మాట్లాడండి. ఇదిగో నాయన, మీ సత్యమును మేము గుర్తెరుగుటకు సహాయము చేయండి. మీ ఆత్మ ద్వారా మీ నడిపింపు అనుగ్రహించి సహాయం చేయండి. బలహీనుడైన మీ దాసుని బలపరిచి నీ ప్రజల కొరకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దినదినము నాయన వాక్యమును ఉదక స్నానముతో దేవా శుద్ధి చేయబడి మత్స ముడత డాగులేని సంఘముగా, మహిమగల సంఘముగా, పరిశుద్ధ సింహాసనం ఎదుట నాయన నిలువబడినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో నాయన, తప్పుదిద్దండి, గద్దించండి, శిక్షించండి, సరిచేయండి, నీ పోలికగా మార్చండి. ప్రభువా, నీ చేతిలో నీకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచండి, మహిమ పొందండి. దేవా, బలహీనుడైన నీ సేవకుని మీద మీ బలమును అనుగ్రహించి మహిమను పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుడు తన విశేషమైన కృపను మన ఎడల కనబరిచి జ్ఞాపకం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో ఈ దినము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసిన ఒక మాట ఈ దినం కొరకు చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భాగము మనకు తెలియనిది కాదు, మనకు తెలిసినటువంటి లేఖన భాగము. ఈ భాగము మీద మీరు మనసు పెట్టి ఆలోచించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెషయా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెషయా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రజల్లో చాలామంది భక్తి చేస్తున్నారు. భక్తి జీవితంలో వారు కొనసాగుతున్నప్పటికీ కూడా వారి పరిస్థితి ఏ రీతిగా ఉంది అని మనం ఆలోచన చేస్తే, అయితే వారు దేవుని విషయంలో చాలామంది ఆశ కలిగి దేవుణ్ణి వెంబడిస్తున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే వారు వెంబడించేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది అనేది కనుక చూస్తే, చాలామంది ఇశ్రాయేలు ప్రజల్లో బాధపడుతున్నారు. ఆ యొక్క బాధ ఎలా ఉంది అని చెప్పానంటే, 59 యెషయా గ్రంథము, ఇది ఇలాగే ఉంచండి.
59వ అధ్యాయంలో వారందరూ ఏం చేస్తున్నారంటే 9వ వచనం నుంచి, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుటలేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తిస్తుంది, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోనే నడుచుచున్నాము, గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము, సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. చాలు. ఇది వారి యొక్క బాధ. ఇది వారి యొక్క బాధ. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ బాధల్లో అంటే 9వ వచనం కాడ నుంచి ఎక్కడ వరకు చదివాం మనం? 10వ వచనం వరకు చదివాం. మరి న్యాయము కావాలని వెతికే వాళ్ళు ఉన్నారు సంఘంలో. మరి నీతిమంతులుగా జీవించాలని, నీతిని హత్తుకోవాలని ఆశ కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి జీవితము అంధకారంలో ఉండి వెలుగు కొరకు కనిపెట్టుకుంటున్నారు. ఎప్పుడు నాకు ఈ చీకటి తొలగిపోయిద్దో, ఎప్పుడు నా జీవితం మీద వెలుగు తీయించుద్దు అని చెప్పానని ఎదురు చూసేవారు ఉన్నారు. తర్వాత మరి ఏదైనా ఒక ఆధారము దొరికితే బాగుండు, బ్రతకడానికి జీవనోపాధి ఏదైనా ఒక ఆదరణ దొరికితే, అదే గోడ అన్నమాట. ఏదైనా ఒక ఆధారం దొరికితే బాగుండు అని చెప్పానని వెతికేవారు ఉన్నారు. ఆ యొక్క వెతుకులాటలో గుడ్డివారి వలె తడవలాడుచున్నారట. దేని కొరకు? గోడ కొరకు, ఆధారం కొరకు. తర్వాత సంధ్య చీకటి అందువలే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. ఇప్పుడు ఏమో చెప్పాలా? మధ్యాహ్న కాలమున కాలు జారి పడుతున్నాం. వాస్తవానికి చీకట్లో ఎదురు తగిలి పడితే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు పడుతున్నారంట? అంటే తెలిసి కాలు జారి పడుచున్నాము. తర్వాత ఆఖరి విషయం ఏంటంటే, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చెప్పాలా? చచ్చిన వారి వలె ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ న్యాయము కొరకు, నీతి కొరకు, వెలుగు కొరకు, ఆదరణ కొరకు, మరి బాగుగా బ్రతికే జీవితం కొరకు ఎదురు చూడని వారు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో నాకు ఇలాంటి సమస్యలు ఏమీ లేవండి, నేను సూపర్గా ఉన్నానన్న వాళ్ళు చేయొద్దండి. ఎందుకు నేను చెప్పింది అర్థమైందా, అర్థం కాలేదా మీకు? ఆలోచన చేయండి. న్యాయము మాకు దూరముగా ఉంది. మేమనుకుంటున్నాము న్యాయము జరగాలని కోరుకుంటున్నాం. కానీ న్యాయం ఆడుంది మాకు అంటే, న్యాయము దూరంగా ఉందంటే అర్థం ఏంటని చెప్పాను. న్యాయము మిమ్మల్ని చూసి పారిపోతుంది. ఈడు అన్యాయస్తుడు రా బాబు, వీడి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పానని పారిపోతుంది. ఈమె అన్యాయస్తురాలు రా బాబు, ఈమె దగ్గరికి వెళ్ళకూడదని చెప్పని పారిపోతుంది. అంతే కదా? న్యాయం ఎక్కడ నిలబడుతుంది? నీతి మమ్మల్ని కలుసుకున్నట్లేదు అంటే మాకేముంది? నీతిని కలుసుకోవాలని ఉంది, అదే నీట్లేదు. మీకు నమస్కారం అని చెప్పి ఎడంగా నిలబడుతుంది. ఏంటిది? నీతి, న్యాయం. తర్వాత ఇంక దేని కొరకు చూస్తున్నాం మనము? వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం. కానీ మేము ఎంత కనిపెడుతున్నామో మాకు అంత చీకటిగా అమ్ముకుంటుంది మా యొక్క జీవితానికి, మా హృదయానికి, మా తలంపులకు, మా కుటుంబానికి అదే చీకటి కమ్ముతా ఉంది. మేమేమో వెలుగు కావాలని కనిపెడుతున్నాం. ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే నా ప్రియ స్నేహితులారా, బాగుగా బ్రతుకుచున్న వారిలో ఎలా ఉన్నాము? చచ్చిన వారి వలె ఉన్నాము. అంటే ఇప్పుడు నీతి, న్యాయము, వెలుగు, ఆధారము, మంచి బ్రతుకును ఇచ్చేది ఎవరు చెప్పండి? మీరు ఇచ్చేది ఎవరు? గడి చెప్పాలా? మాస్కులు పెట్టుకోలేదుగా మీరు, చెప్పండి.
నన్ను బుక్ చేయాలని చెప్పున్నారు మీరు, లేకపోతే మాస్కులు తెచ్చుకునేవాళ్ళే. కానీ ఇప్పుడు ఎవరన్నా వస్తే అని చెప్పంటే ముందు వాలంటీర్ని బుక్ చేస్తారు, తర్వాత నన్ను బుక్ చేస్తారు. కాబట్టి నా ప్రియ స్నేహితులు గమనించండి, ఏమడిగాను ఇప్పుడు నేను? ఏమా ఇవన్నీ ఆడ దొరుకుతాయి మనకి? సూపర్ మార్కెట్లో, మర్చిపోయి డీమార్ట్లో కదా, అంతే దొరికేది, డీమార్ట్లో దొరుకుతాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ వెతుకుతున్నాం మనము అనేది మనం చూస్తే వెతుకుతున్నాం, కానీ దొరకట్లేదు. ఫైనల్గా తేలిన ఫలితార్థం ఏంటంటే, బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాం. చచ్చిన వారి వల్లే ఉన్నాము. తర్వాత 11 వచ్చినాం, మేమందరము ఎలుగుబంట్ల వలెను బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి చాలు. అది సంగతి. ఎందుకు ఎన్ని దూరంగా ఉన్నాయి? రక్షణ, వెలుగు, నీతి, న్యాయము, ఆదరణ, మంచి జీవితం ఇవన్నీ ఎవరిస్తారు? దేవుడి వాళ్ళ. అయితే వీటి కొరకు ఎదురు చూస్తున్నాం మనం. ఏం చేస్తే ఎదురు చూస్తున్నాము? తిరుగుబాటు క్రియలు 1 కాదు 2 కాదంటే లెక్క చెప్పాలి అక్కడ. మా తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, విస్తరించి ఉన్నవి. ఏ క్రియలు అంటే చెప్పండి అవి, అందరికి అర్థం కావడం కోసం అన్నమాట. తిరుగుబాటు అంటే ఏంటిది? ఏమా పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి చెమ్ముతో మంచినీళ్ళు అమ్మాయి అని చెప్పానని అమ్మ చెబితే మంచిలు చెమ్మి విసిరేసి వెళ్ళిపోవటం అన్నమాట. దాన్ని తిరుగుబాటు అంటారు. అంటే ఇంట్లో తిరుగుబాటు అన్నమాట అది. ఇలాగ మనం చూస్తే దేవుడు చెప్పేది ఒకటి, చెప్పండి మనము చేసేది ఒకటి. ఈ సంగతులు ప్రభువా వీళ్ళందరూ ఇట్ట ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ కావాలని వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేమో గమ్మునుండవు అని చెప్పానని యెషయా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దీని విషయమై యెషయాకు సెలవిచ్చినటువంటి వాక్యే 29:13. ఇప్పుడు చదవండి మళ్ళీ. ఇప్పుడు అది ప్రభువు ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలు. అంటే ఇప్పుడు అవన్నీ కావాలని పెదవులతో వారు అడుగుతున్నారు, పెదవులతో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ హృదయాలు చెప్పండి ఏమో, మనుష్యుడు పై వేషమును లక్ష్యపెట్టును, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇప్పుడు ఇవన్నీ కూడా అడుగుతున్నారు వాళ్ళు. ప్రభువా మాకు నీతి కావాలి, మా జీవితంలో న్యాయం జరగాలి, ఈ మనిషి నా మాట వింటలేదు, న్యాయం చేయి ప్రభువా, ఈమె నాతో బలగట్లేదు, న్యాయం చేయి ప్రభువా, నాకు వాళ్ళకి విరోధం ఉంది, న్యాయం చేయి ప్రభువా అని చెప్పానని ఇవన్నీ అడుగుతున్నాం. కానీ దేవుని ఎదుట మనము నోటితో మాట్లాడేటువంటి ఏమో అన్నీ కూడా ఒక ఎత్తు కనపడుతున్నాయి. మన హృదయములో దేవుని పట్ల తిరుగుబాటు క్రియలన్నీ విస్తరించున్నాయి. ఇప్పుడు మరి దేవుడు ముందుగా దేన్ని చూస్తాడు చెప్పండి? ఇప్పుడు ఏమా నువ్వు చెప్పేటువంటి మాటలు వింటాడా, లేకపోతే నీ హృదయ పరిస్థితిని చూస్తాడు? మీరే చెప్పండి. ఏమో అబద్ధమును ప్రేమించి జరిగించేవారు అందరూ అగ్నిగుండానికి వెళ్తారు. అది నిజం చెప్పండి. చూడండి, దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు ఆయనకేం కనపడుతున్నాయి? తిరుగుబాటు క్రియలు. అంటే దేవుని ఎదుట తిరుగుబాటు క్రియలు కనబడుతున్నాయి ఆయనకి. అయితే ఇప్పుడు మన హృదయము దేవునికేమో దూరంగా ఉంది, మనము పెదవులేమో దగ్గరగా ఉన్నాయి, హృదయం మాత్రం దూరంగా ఉంది. హృదయము దూరంగా ఉందని చెప్పానంటే హృదయం దేనితోనన్నా ముడిపడి ఉండాలా?
అంతే కదా. దేవునికి దూరంగా ఉందని చెప్పారు, నీకు దేనికో దగ్గర అయ్యి ఉండాలా. ఇప్పుడు రోజు కూడా డ్యూటీకి వెళ్ళి 6 గంటలకి లేకపోతే 8 గంటలు 9 గంటల్లో ఇంటికి వచ్చేటువంటి భర్త కొద్ది కాలం అయిన తర్వాత 12 గంటలు 1 గంటకి ఇంటికి వస్తుంటే ఏమొచ్చింది భార్యకి? చెప్పండి అమ్మా, అనుమానం వచ్చిందా రాదా? ఎందుకని? ఏమా ఏంటి మనిషిలో తేడా వచ్చింది అని అర్థం కదా. భార్యకే భర్త విషయం అర్థమైతే మన సంగతి తీసుకురావు అర్థం కదా చెప్పండి. ఏమో చాలా ఈజీగా అర్థమైపోయింది. కాబట్టి భార్య ప్రవర్తనలో తేడా వచ్చినా భర్తకు అర్థమవుద్ది, భర్త ప్రవర్తనలో తేడా వచ్చినా కూడా చెప్పండి భార్యకి అర్థమవుతుంది. ఎంత యాక్షన్ చేసినా అర్థమైంది, అవునా కదా? ఎంత యాక్షన్ చేసినా కూడా అర్థమైంది. మీరు ఆస్కార్ అవార్డు పొందేంత యాక్షన్ చేసినా కూడా మీకు అర్థమైపోయింది. కాకపోతే సర్దుకుపోవాలి కనుక సరిపోయింది అనమాట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. దేవుడు మానవ హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయం అనేటువంటిది దేవుడికి ఏదంటే ఇష్టమో, ఎక్కడ ఉండాలని ఆయన కోరుకుంటాడో, దేన్ని ఆయన ప్రేమిస్తాడో అది మాత్రం మనము దూరంగా పెడుతున్నామంట. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు. అంటే ఆ యొక్క స్తుతి స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుందంట? ఇక్కడి నుంచి ఇక్కడే కానీ ఇక్కడి నుంచి కాదంట. ఇక్కడి నుంచి వచ్చేదేమో నిజమో, ఇక్కడి నుంచి వచ్చేదేమో అబద్ధం అనమాట. అంతే తేడా. కాబట్టి పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. తర్వాత వారు నా ఎడలు చూపేటువంటి భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి అంటే భయభక్తులు అని చెప్పానంటే ఏంటంటే ప్రార్థనకు రావాలి. ప్రార్థనకు రావాలని చెప్పి కొన్ని సందర్భాలు ఏమైందని చెప్పానంటే ఒకరు ఏమంటారంటే తలగ పోసుకోలేదు అందుకని రాలేదు ప్రార్థనకి అంటారు. ఏమో చెప్పాలా? తలగ పోసుకోవడానికి టైం లేదు అందుకని తలగ పోసుకోలేదు కాబట్టి రాలేదంటారు. తర్వాత మనసులో ఏమీ నెమ్మది లేదు అందుకని ప్రార్థనకు రాలేదు అంటారు. తర్వాత ఇంకేమని చెప్తారు? లేట్ అయిందని రాలేదు. లేట్ అయిందని నేను అప్పటికి పాటలు అయిపోయి ఉంటాయని రాలేదు, మధ్యలో వస్తే అట్లే అని చెప్పానని రాలేదు. ఇంకేమిటి అంటే నాకు తెలిసింది కొన్ని, మీరందరూ మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి మనకి. ఇంకే కారణాలు చెప్తాం మనం. ఏమో ఈ మనిషి ఆలస్యంగా వచ్చాడు ఉడికేలేక లేట్ అయింది అని చెప్పని అంటారు. ఈ మనిషి ఆలస్యంగా తెచ్చాడు ఉడికేలేకే లేట్ అయిందని చెప్పని అంటారు. అంటే ఈ పద్ధతులన్నీ కూడా చెప్పానంటే చర్చికి వెళితే ఇట్లా వెళ్ళాలి అని చెప్పానని మానవులు నియమించుకున్న కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. ఈ పద్ధతులను బట్టి నేను చర్చికి రాను, నేను కానీ చర్చికి వచ్చేపోయిందని నేను ఖచ్చితంగా టయానికి వస్తా, రాకపోతే రాను, కానీ వస్తే మాత్రం టయానికి వస్తా. ప్రార్థన చేస్తే నేను కనుక ప్రార్థన చేస్తే మరి మామూలుగా చేయను, నా చేయాలనిపిస్తే మామూలుగా చేయను, అనిపించబో చేయను. ఇట్లాగా ప్రతి మనిషి కూడా ఒక పద్ధతిని క్రియేట్ చేసుకుంటాడు. ప్రతి మనిషి కూడా ఒక పద్ధతిని ఎంచుకుంటాడు. ఆ పద్ధతుల గురించి ఆ పద్ధతి ప్రకారము లేవు కాబట్టి చెప్పండి. ఏమా ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే, చాలా కాలం క్రితం నేను మీకు చెప్పాను, తిరిగి రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరికి దేవుని భయం ఉంది. దేవుని కృప ఏంటంటే ఆ ఇద్దరికి చేపల పిచ్చి కూడా ఉంది. ఇద్దరికి ఏముంది? దేవుని భయం ఉంది. చెప్పండి నమస్కారం మీకు. చేపల పిచ్చి కూడా ఉందన్నమాట. ఆదివారం వచ్చింది ఊర చెరువులో నీళ్ళు ఎల్లగొడుతున్నారు. మరి చేపలు మంచి మంచి కొర్రమీన్లు, బొమ్మిడాయలు, బురదమట్లు మంచివి పడుతున్నాయంట. అందరు వీళ్ళు పట్టుకుంటున్నారంట అని చెప్పనేటువంటి సమాచారం వచ్చింది. వీళ్ళిద్దరు ప్రార్థనకు రెడీ అయ్యారు. అప్పుడు ఏం చేయాలా?
ఏందిరా పరిస్థితి, ఇది అగ్ని పరీక్షలాగా ఉంది. ఆ చేపలు ఇప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు, ఆయనే వెళ్ళి పట్టుకుపోతే ఎట్టా అని చెప్పానని ఇద్దరు ఆలోచించారు. ఒకడేమన్నాడంటే, అరే ఏది ఏమైనా కానీ మనకి ఎంత నష్టమైనా కానీ ఇష్టమే, కానీ చేపలు పుట్టించింది దేవుడేరా. అయితే మనకు దేవుడు ఎప్పుడైనా ఇస్తాడో ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటే ఎట్టా అని చెప్పానండి. అది అరవబాగరు ఆదివారం చెప్పానంటే వారం అతను 7 ప్రతి 6 ఒకసారి వచ్చింది. చేపలు ఎప్పుడు పడతారు చెరువులో? చెప్పండి, చేపలు ఎప్పుడు పడతారు? ఎప్పుడో ఒకసారి పడతారు. ఆదివారం ఎప్పుడు వచ్చింది? ప్రతి 6 రోజులకి ఒకసారి వచ్చింది. కాబట్టి ఒరే దేవుడు తెలియదు అంటారు అని చెప్పానని. మొత్తం మీద ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఒకడు ఏమో ఏది ఏమైనారా నేను మాత్రం చర్చికి వెళ్ళాల్సిందే అని చెప్పానని చర్చికి వచ్చేసాడు. ఒకడేమనుకున్నాడని చెప్పానంటే, ఏదేమైనా కూడా సరే దేవుడు క్షమిస్తాడని చెప్పి అనుకున్నాడు. చేపలకి వెళ్ళాడు. చేపలకి వెళ్ళి అందరితో పాటు ఓతేస్తున్నాడు, పట్టబోతున్నాడు. చేపలు దొరకట్లేదు. బాధపడుతున్నాడు. అరే నేను ఆదివారం పోగొట్టుకున్నాను. ఏం పాటలు పాడారో ఆ పాటల్లో నేను ఆనందించేవాడిని, ఆనందించలేకపోయాను. దేని కొరకు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు, నా కొరకు ఆయన 6 మంది ఎదురు చూసి నా కొరకు ఏ వాక్యం సిద్ధపరిచాడు, అది నేను పోగొట్టుకున్నానని చెప్పానని బాధపడుతున్నాడు. పోతేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో రావాలని చెప్పి అనుకొని మధ్యలో పోతే అందరూ నన్ను ప్రత్యేకం చూస్తారని చెప్పి అనుకున్నాడు. మొత్తం మీద అడిదిరిగి మొత్తం మీద అవస్థపడి ఒట్టి పోత ఎత్తుకొని ఇంటికి వచ్చాడు. ఇక చర్చలో ఉన్నటువంటి వాడి పరిస్థితి, వీళ్ళు ఈ పాట ఎట్ట పాడుతున్నారు ఏంది, విజయ్ బాబు సరిగ్గా పాడలేదు, సుభాష్ నేను ఏడ్చినట్టు పాడుతుంది, కుమారి ములిగినట్టు పాడుతుంది అని చెప్పి అనుకుంటా వాడు పోయాడు. నేను కూడా పోయినా బాగుండేది. మరి వాడికి కొరమీలు దొరికినాయేమో, బురదమట్టలు దొరికినాయేమో, ఏం చేస్తా నా కర్మ, మరి వాడికి జరిగేది నాకు కూడా జరిగింది కదా అని చెప్పానని ఇదే బాధతోటి దుఃఖపడుతూ ఉన్నాడంట మందిరంలో. వాడక్కడ దుఃఖపడుతున్నాడు చెప్పండి, వీడిక్కడ దుఃఖపడుతున్నాడు. మొత్తం మీద ఆదివారం అయిపోయింది. రాత్రికి వాడు మరి సాయంత్రానికి వీడు పాటం చర్చి కాడ నుంచి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళింటికి వెళ్ళాడు. ఎందుకని? మరి నాకు కూడా ఉంది తెచ్చామంటారు, ఎంత లావు ఇవ్వండి, 1 కేజీ 2 కేజీలు పడతాయి అన్నారు, మంచి చికెన్ అంటారు అని చెప్పానని వాడు ఏడుతో కూర్చున్నాడు. ఎందుకు? ఒరే మన వెనక ముందు వెళ్ళేసరికి అందరూ పట్టేసుకున్నారు, నేనంతా తిరిగి వచ్చిన చెరువు మరి చేపలు అయిపోయినాయి అని చెప్పానని, చేత పక్కన దొరికితే 4 పట్టుకొని వచ్చానని చెప్పాను అన్నాడు. అని సరేలేరా 5 అయిపోయింది, ఈరోజు ఏం పాటలు పాడారు చర్చిలో, ఏం వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, దేని గురించి చెప్పాడు చెప్పని అడిగాడు. ఇదేం చెప్పాలా చెప్పండి అమ్మ, నమస్కారం మీకు. వీడి దగ్గర పాటలు లేవు, వాక్యం లేదు. ఎందుకని? చర్చిలో కూర్చున్నాడు, మళ్ళీ చర్చిలోనే ఉన్నాడు, ముందు లైన్లో ఉన్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, ఏమా అన్నీ ఉన్నాయి, కానీ దేని మీద దృష్టి లేదు. చెప్పండి నమస్కారం మీకు. దేవుని వాక్యం మీద దృష్టి లేదు. అంటే తన హృదయము చేపల చెరువు కాడుంది, మనిషి ఏమో ఇక్కడ ఉన్నాడు. హృదయం ఆడుంది చెప్పండి అమ్మా, చేపల చెరువు కాడుంది, మనిషి ఏమో ఇక్కడ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన హృదయం అంతా ఫంక్షన్ కార్డు ఉంటుంది, మనం ఏడుంటాం, ఎప్పుడెప్పుడు అయిపోద్దా పరిగెత్తాం అని చెప్పానని. ఆ రోజే దేవుని కృప ఏంటంటే పాస్టర్ గారికి కాసేపు లేడికి చెబుతాడు వాక్యం. ఒరే నాయన, నేను బుక్ అయిపోయిన మధ్యలో తప్పించుకొని పోయేది అయిపోయినా పోదాన్ని, ఈయన గీయాలే తిరిగింది, బాధపడేస్తున్నాడు, కూర్చోబెడి జనాన్ని అని చెప్పానని అనుకుంటారు అనమాట. కానీ నా ప్రియ స్నేహితులారా, వాడి హృదయం ఏమో చర్చలు తిరుగుతుంది, వీడి హృదయం ఏమో చేపలమ్మడి తిరుగుతుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మొత్తమే చేపలు పోయినటువంటి వాడు ఏం చేశాడని చెప్పానంటే, ఇంటికి వెళ్ళి రాములమ్మ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు. ఏ వాక్యం చెప్పాడు ఇవాళ పాస్టర్ గారు అని చెప్పానని వెళ్తే అలాంటి వాడు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆమె చెప్పింది అంతా కూడా. అప్పుడు అతను తృప్తి కలిగింది. ఎందుకని?
ఎందుకని కలిగింది? నేను పోగొట్టుకున్నా కూడా ఆ వాక్యం నాకు అర్థమైంది, నాకు అందే చాలు అని చెప్పానని సంతోషపడ్డాడు. కాబట్టి చాలా సందర్భాల్లో మనుషులు నియమించుకున్న పద్ధతుల ద్వారా ఆ పద్ధతిని బట్టి దేవుని సేవిస్తాం తప్ప మనం, ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు, నేర్చుకొని చేస్తున్నారు, కానీ హృదయపూర్వకంగా మాత్రము చేయడం లేదు. చాలా సందర్భాల్లో మన హృదయము ఎంత టెన్షన్కు లోనవుతుంటుందని చెప్పానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు అది పోతే పోనీ అని చెప్పానని దేని గురించి అనుకో మనం, కానీ దాని కొరకు ఆదివారం పోతే పోనీ అని చెప్పి అనుకుంటాం, వాక్యం పోతే పోనీ. ఆ భాష గారు అదే చెప్పేది ఆఖరికి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, హృదయములో ఆశ ఉంది, ప్రభువా నా జీవితాన్ని వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నా బిడ్డలు, నా జీవితము అంధకారంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అన్యాయానికి గురవుతున్నాము, నీతిని కలుసుకోవాలని ఆశపడుతున్నాము, న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. దేవా, ఆధారము లేకుండా ఉన్నాము, దిక్కు లేకుండా ఉన్నాము, మేము ఆధారం కోసం వెతుకుతున్నాము, గోడ మాకు దొరకట్లేదు, మాకు ఎటువంటి ఆదరణ లేదు. ఇదిగో మేము గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, మధ్యాహ్నమందు కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుతున్న వారిలో, ఇళ్లలో ఉండి బాగా బ్రతుకుతున్న వారి మధ్యలో ఉండి చచ్చిన వారి వల్ల బ్రతుకుతున్నాం అని చెప్పని అడుగుతున్నారు. కానీ దేవుడేమంటున్నాడంటే, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు యెషయా వాళ్ళు, పెదవులతో స్తోత్రం అంటున్నారు, పెదవులతో స్తుతులు చెల్లిస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ హృదయాలు నాకు కావాలి, వాళ్ళ హృదయంలో నాకు చోటు కావాలి, దాన్ని మాత్రం దూరంగా పెట్టారు, దాన్ని మాత్రం దూరంగా ఉంచారు. వారు చేసేటువంటివన్నీ కూడా మనుషుల విధులను బట్టి నేర్చుకున్నారు, కానీ నా యొక్క ఆజ్ఞకు వారి విధేయతను చూపించలేదు అనేటువంటిది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇదే సందర్భము యెహెజ్కేలు కాలంలో కూడా వచ్చింది. 33 యెహెజ్కేలు 33 32 ఒక్క నిమిషము నేను చెప్తాను క్లియర్గా. 31 నుంచి సారీ, ఈ మాట అందరు తీసుకోండి ఒకసారి. యెహెజ్కేలు 33-31 చదువు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. అక్కడ ఆగండి. ఇక్కడ యెహెజ్కేలు దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రభు, అందరూ వస్తున్నారు కదా నాయన ప్రార్థనకి, అందరినీ తట్టు తిరుగుతున్నారు కదా ప్రభు, అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, అందరూ స్తోత్రం చెబుతున్నారు కదా అని చెప్పానంటే, దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు నేను చెప్తా విను, వాళ్ళు ఎలా అవుతున్నారు చెప్తానండి నేను మీకు. ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే, మన బ్రతుకును మన పక్క నుండి చూసినట్టు ఉంటుంది, చూసి చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు, రాదగిన విధముగా అంటే ఎట్టా? సింపుల్గా ప్లెయిన్ డ్రెస్ వేసుకొని తలకు పోసుకొని చెప్పండి, ఇంకా బైబిల్ సంఖ్యలో పెట్టుకొని దీనంగా దీన హృదయంతో వస్తూ ఉన్నారు అన్నమాట, దీనులమై వస్తున్నారు అనమాట. చెప్పండి ఇప్పుడు, రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా అంటే అర్థం ఏంటి? యాక్టింగ్ అన్నమాట. అన్నమాట మరి మీరు అంటే అర్థమైంది, వాళ్ళ హృదయంలో నా జనులుగా లేరు వాళ్ళు, కానీ వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. ఎట్లా? నా జనులైనట్టు. అంటే ఈ మాట ఎలా ఉంటుందని చెప్పానంటే, పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది. ఏంటని చెప్పానంటే, ఈ పదం ఉపయోగించుకోలేదు తెలియదు, కానీ మీకు వాక్యం అర్థం కావాలని ఈ పదం ఉపయోగిస్తున్నాను. ఏమి
ఎరగనట్టు పాపం పిల్ల మాట్లాడుతుంది అంటారు. ఏం ఎరగనట్టు అని అంటే అర్థం ఏంటి? ఏమో తెలిసి డ్రామా ఆడే వ్యక్తిని ఏమంటారు? అబ్బే అసలు నువ్వు నోటేలు పెట్టిన కొరకోలే అమ్మాయి నీకేం తెలియదులే అంటారు అనమాట. అంటే అర్థం ఏంటి? తెలిసిన విషయాన్ని తెలియనట్టు యాక్షన్ చేసేటువంటి వాళ్ళని ఆ పదం ఉపయోగిస్తారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఎలా కూర్చుండి? అంటే రాదగిన విధముగా నా జనులైనట్టుగా కూర్చుండి నీ మాటలు విందురు. అంటే వింటున్నారా వింటలేదా? ఓ వినండి వినండి. వింటున్నారా వింటలేదా? విందురు గాని తర్వాత గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభము ఆపేక్షించుచున్నది. వారి హృదయము చెప్పండి లాభము ఆపేక్షించుచున్నది. ఈ భాగములో వారు ఏం చేస్తారని చెప్పానంటే, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు నేను మీకు దేవుడు బయలుపరిచినటువంటి ఆ సందేశాన్ని వాక్యంలో నుంచి మీకు ప్రత్యక్షపరిచి నేను సర్దుకుంటాను. కానీ ఆ యొక్క విన్నటువంటి వాక్యం అనుసరించాల్సింది ఎవరు? మీరు అనుసరించాలా. అనుదిన జీవితంలో, ఆదివారం కాదు, అనుదిన జీవితం అనుసరించాలా. అనుసరించేది లేదు నాకు తెలుసా? నాకు తెలియదు కదా. మరి ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఈ సంగతి, నేను చెప్పట్లా. చూడండి, నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు. అంటే ఎవరి మీద ప్రేమతోటి? ఏదేమైనాయ్యా మరి ఇంక దేవుడి మీద భారం వేస్తున్నాను, ఏదేమైనా దేవుడే సహాయం చేయాలని చెప్పానని ఆదివారం కూడా పనికి వెళ్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఏదేమైనా ఎవరి మీద భారం? భారమేమో దేవుడి మీద, మనమే బురద మట్లా తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఎటుపడి తట్టు ఏడగబడి దాడికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ భారం ఎవరి మీద వేసి ఉన్నాం మనం? ఏమో దేవుడి మీద. దేవుడి మీద భారం అయితే ఎలా ఉండాలి? నీ భారము యెహోవా మీద నుంచుము, నీవు ఆయనను నమ్ముకొనుము. నీ భారము చెప్పండి యెహోవా మీద నుంచుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. భారం వేసి నమ్ముకొని ఎదురు చూడాల్సింది పోయి మనం ఏం చేస్తాము? కాబట్టి అంటున్నాడు, నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అంటే హృదయం ఇంతకీ దేవునికి దూరంగా దేనికి దగ్గరగా ఉంది చెప్పండి మీరు? ఏమా? లాభానికి. ఏంటి లాభం? ఏంటని చెప్పానంటే ఈ లోకంలో ఉన్నటువంటివే, అవే కదా లాభం మనకి. వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. మంచిగా పాట పాడుతున్నావు, క్యాషియో వాయిస్తున్నావు, ఆరాధనలకు నడిపిస్తున్నావు. మరి ఇప్పుడు రిథమ్స్ కూడా కొత్త కొత్తవి పెట్టి బాగానే పాటలు పాడిస్తున్నావు. బాగానే ఉంది. ఉందా వాక్యం అది? చెప్పండి, ఎలా ఉన్నారంట? వాయిద్యము అమ్మ మాట అందరూ చదవండి ఒకసారి. అందరూ చదవండి. అక్కడ 32 వచ్చింది చదవండి. దగ్గర చదవండి అందరూ. చాలు. అంటే ఇప్పుడు వాయిద్యం ఎంత బాగా వాయించినా, పాటలు ఎంత బాగా పాడినా, వాక్యం ఎంత బాగా చెప్పినా, ఆ స్వరం బాగా ఉన్నా కూడా, ఎలా ఉన్నా కూడా వారు అనుసరింపరు. ఈ మాట స్వయంగా దేవుడు మాట్లాడడం అనేటువంటిది ఎంత ఆశ్చర్యం వేస్తుందని చెప్పానంటే, ఆ దినాలకు, అందుకనే ఈ యొక్క బైబుల్కి ఆటో అప్డేటెడ్ బుక్ అని పేరు అనమాట. ఆటో అప్డేటెడ్ అని చెప్పానంటే, ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా బైబిల్ను మార్చాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే వాక్యము, అదే మాటలు అన్ని తరాలకు, అన్ని పద్ధతుల్లో కూడా అర్థమయ్యే విధంగా పాపముగా ఎత్తి చూపించి వారిని సరిదిద్దే విధంగా ఉంటుంది. దీన్ని ఇంకా ఎప్పటికీ కూడా సవరించాల్సిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం
లేనటువంటి ఒకే ఒక ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అయితే ఇక్కడ ఏమున్నాడంటే 33, అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య ఉండెనని వారు తెలుసుకుందరు. ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు ఇశ్రాయేలు వారి సంతతికి దయచేసినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో ఆ యొక్క వాగ్దానం అనేటువంటిది నెరవేరుతుంది. ఒకసారి 34:14 చదవండి. అక్కడ 34:14 తీసుకెళ్ళు. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వాగ్దానము అంటే ఈ వీరిలా చేస్తున్నారు యెహెజ్కేలు. అయితే నీ నోటి ద్వారా ఏ వాగ్దానములు పలకబడుతున్నాయో, నీ నోటి ద్వారా ఏ మాటలు ప్రకటించబడుతున్నాయో అవి నెరవేరును. ఎందుకని చెప్పానంటే ఇదిగో తమ మధ్యలో ప్రవక్త యొక్కడు ఉన్నాడని వారందరూ తెలుసుకునేటట్లుగా ఈ మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, మనుషులు ఈ రీతిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ హృదయము నాకు చెప్పండి దూరముగా ఉన్నది. హృదయము దేవునికి దూరంగా ఉందని చెప్పాను. ఏంటంటే శరీరం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తల సమస్య ఉందండి. ఇంత ముందులాగా మరి భార్య సరిగా మరి పట్టించుకోవట్లేదు, భర్త విషయంలో బాధ్యత లేకుండా ఉంది అని చెప్పండి. అర్థం ఏంటంటే తన హృదయం ఇంకెవరికో చెప్పాలా. ఆ మధ్య పాట కూడా వచ్చింది కదా ఒకటి, ఎటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పాను. ఏమా ఎటో వెళ్ళిపోయింది మనస్సు, ఇలా ఒంటరయ్యింది బ్రతుకు. కాబట్టి మనసు లేకపోతే మనిషి ఉండే ఉపయోగం ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, భార్యాభర్తల జీవిత సమస్యల్లో కూడా హృదయము ఒకరికొకరికి దగ్గర కాకపోతే, హృదయము హత్తుకోకపోతే వాళ్ళ మధ్యలో కట్లేయాల్సిన పనిలే, నిప్పు పెట్టాల్సిన పనిలే, అదే రగులుకుంటుంది. అది పరిస్థితి. కాబట్టి మనము ఈ లోకములో దేని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ వెలుగును, నీతిని, న్యాయమును, పరిశుద్ధతను, ఆధారమును, జీవమును, మంచి బ్రతుకును ఇవన్నీ ఇచ్చేది దేవుడే, ముమ్మాటికి దేవుడే. కానీ ఆ దేవుడి నుండి వాటిని మనము పొందాలి అని చెప్పానంటే ఇప్పుడు యెషయా 59 మొదటి నుంచి చదవండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఇప్పుడు దేవునికి మనకి ఏమడ్డం వస్తుంది? ఏమా ఈ పాపాన్ని గురించే అక్కడ 12 తిరుగుబాటు క్రియలు అన్నారు. ఆ తిరుగుబాటు క్రియలు కూడా లైన్గా కొన్ని రాశారు చూడండి. అక్కడ 13 వచ్చును, 59:13. తిరుగుబాటు చేయుటయో
యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. ఇవియే మా వలన. మీకు అర్థమైందమ్మా ఏం జరుగుతున్నాయంట? ఏం జరుగుతున్నాయి? తిరుగుబాటు చేయట. తిరుగుబాటు అంటే మాట విని అలా చేయకపోవట. తర్వాత యెహోవాను విసర్జించుట, దేవుని వెంబడింపక వెలుగుదీయుట. అంటే అర్థం ఏంటి? యేసయ్య చెప్పాడు, నాగటి మీద చెప్పండి నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. తర్వాత బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుట. అంటే నోటితో ఏం మాట్లాడుతున్నావంట? ఏమా అందరికి అర్థం అవుతుందా? వెనకోళ్ళు కూడా వినపడుతుంది కదా అందరికీ. ఏం మాటలంటే అవి వీటిని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచం మీద పడుకొని రేపు పొద్దున అది కనబడాలా? చెప్పండి. నేను ఒక్కొక్క మాట అడుగుతుంటే అది తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలా. బాగుంది కదా? నేను ఒక్కొక్క మాట అడిగితే ఈ మాట అనాలా, వాడు సావాలా. విధికి వ్యతిరేక్తమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు, బాధకరమైన మాటలు. చాలామంది భర్తల మాటలను బట్టి బాధపడే స్త్రీలు ఉన్నారు. భార్యల మాటలను బట్టి కూడా బాధపడే భర్తలు కూడా, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, మరీ భర్త అనేటువంటి గౌరవం లేకుండా ఎందుకు నిశ్చయం మాడడం అని చెప్పానని బాధపడారు కొంతమంది. ఆ మధ్య ఒక సంఘం పెట్టారంటే మీకు తెలిసలేదో మరి, భార్య బాధితుల సంఘం. ఏ సంఘం? విజయవాడలో ఉంది అది. అంటే భార్య చేత బాధించబడుతున్న వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా కుటుంబాలు వదిలిపెట్టి వాళ్ళే వండుకొని తింటా ఒక చోట ఉంటున్నారు. ఎందుకని చెప్పానంటే వాళ్ళతో కాపురం చేసే కంటే ఇదే హాయిగా ఉందని చెప్పాను. ఆ సంఘం పేరేంటిది? భార్య బాధితుల సంఘం. ఎందుకని చెప్పానంటే ఆడవాళ్ళకేమో స్త్రీలకేమో ఇప్పుడు అది గృహహింస చట్టం కేసు ఒకటి ఉందన్నమాట. అది పెడితే చాలు ఇక వాడిని వాడి అమ్మని నాన్నని అందరూ చంపేయటమే, అందరికి హింస పెట్టి ఏపుకొని తింటాం అన్నమాట. ఆ కేసు పెడితే ఈ మధ్య దేవుని కృపైందని చెప్పండి పురుషుల కోసం కూడా ఒక చట్టం తెచ్చారులే. భార్య చేత బాధించబడేటువంటి వాళ్ళు ఆ కేసు పెడితే అని చెప్పండి భార్యకు కూడా సుఖం చూపించవచ్చు. ఇప్పుడు నేటి కాలానికి ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థ పురుషుల మీద కనికరించి దయ చూపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు యాంటీ సిస్టమ్ అన్నమాట అది. కాబట్టి చాలా మంది అనవసరంగా భర్త ఏదో అంటాడు, లేకపోతే అత్త ఏదో అంటుంది అనమాట. ఈ పోయి అత్త మీద, మామ మీద, మరిది మీద, ఆడబిడ్డ మీద, వాడి మీద మొత్తాన్ని పెట్టి కోర్టు చుట్టూ తిప్పి అల్లకొలాలని తగలబెడుతున్నారు కొంపలు ఈరోజు చాలా మంది. కాబట్టి నా ప్రియ స్నేహితులు ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను చెప్పానంటే, మాటలు అనేటువంటి చూడండి, మాట అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. అందుకే మనుషులు ఈ మాట మాట్లాడుతుంది ఎవరు? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, విశ్వాసులను. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడితే బాధే ఉంది, ఎందుకంటే వాళ్ళ లోకమే అది కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదన్నమాట. అంటే ఈ యొక్క పదాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు. అంటే విధి కంటే సహజంగా ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి మాట, అంటే అసలు వినటానికి కూడా వీలు కానటువంటి మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుట. హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు, అంటే అసత్యపు మాటలు మనకు తెలుసు ఈ మాట కరెక్ట్ కాదు, ఆమె ఆ పని చేయదని తెలుసు మనకి. చేయిపోయినా కానీ కేసుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలా? ఏమా కేసుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలా అని చెప్పానంటే, కేసుకు పోయేటప్పుడు అన్ని తీసుకెళ్ళాలా. ఏంటి? చిన్నులపాయలు, అల్లము, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు, జాజికాయ, ఇంకేంటి
చెప్పడమ్మా, మొత్తం వేయాలన్న, మొత్తం వేస్తే కానీ అది ఆ యొక్క కేసుకి ఆ సాడిలకి టేస్ట్ రాదన్నమాట. అది పరిస్థితి. ఇవన్నీ కూడా హృదయములో యోచించుకుని అసత్యపు మాటలు పలుకుట, ఇవి మా వల్ల జరుగుతున్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారికి గొప్ప గొప్ప సహాయం చేశాడు. ఆ సహాయం ఏంటని చెప్పానంటే, ఇప్పుడు చూడండి 15 వచనం నుంచి, 15 వచనం కాడ నుంచి ఆగండి. ఓకే, అది కాదు, 57:15 ప్లీజ్. 57:15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దకును దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి, అర్థం చేసుకోండి. దేవుడు ఏమన్నాడంటే, వినయము గల వారి యొద్దకు నేను దిగి వస్తాను. ఎవరి యొద్దకు? ఏమా? వినయము గల వారి యొద్దకు నేను దిగి వస్తాను. తర్వాత నేను దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తాను. అయితే నేను నిత్యము పోరాడువాడను కాను. నిత్యము గనక నేను మీలాగా పోరాటం చేస్తే, మీలాంటి కోపం కనుక నాకు కనుకుంటే, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోతుంది, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 17 వచనం అందరూ చదవండి. 57:17 అందరూ. వారి లోభము లాభం కాదు, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరచుదును, వారిని వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18, 19 వచనాలు. ఈ రోజున ఎంతమంది మోకరించి ప్రార్థన చేసి ప్రవర్తన సరిదిద్దుకుంటారో ఈ వాగ్దానము వారిదే. 18, 19 అంత మళ్ళీ చదవండి. మీ కొరకే ఈ యొక్క వాగ్దానం చదవండి. ఈ మాట చెప్పింది ఎవరు? యెహోవా. నేను నిత్యము పోరాడేవాడను కాదు. వారి ప్రవర్తన దిద్దుకుంటే, సరి చేసుకుంటే నేనేం చేస్తానని చెప్పానంటే, మొదటిగా వారి ప్రవర్తనను చూస్తా, తర్వాత ఏం చేస్తాను? వారిని స్వస్థపరుస్తా. దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము కలిగిస్తా. అందరం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, 1-2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు యెషయా దేవునికి ప్రార్థన చేశాడు ప్రజల విషయంలో. యెహెజ్కేలు దేవునికి ప్రార్థన చేశాడు ప్రజల విషయంలో. యెషయాకు దేవుడు సమాధానం ఇచ్చాడు, యెహెజ్కేలుకు దేవుడు సమాధానం ఇచ్చాడు, వారితో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉన్నారో వారితో మాట్లాడాడు. అయినా కూడా నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. వారి ప్రవర్తన దిద్దుకుంటే, వారి బ్రతుకులు
మార్చుకుంటే నేను వారిని స్వస్థపరుస్తాను. వారు నడవలసినటువంటి మార్గమును నేను వారిని నడిపిస్తానని చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, వారికి సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. మన ప్రవర్తన విషయమై ఆలోచించుకుందాం. నీతి కావాలని కోరుకుంటున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, కానీ జరగట్లేదు. వెలుగు కావాలని కోరుకుంటున్నాం, చీకటియే ప్రాప్తిస్తుంది. బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాం, కానీ ఎందుకు దేవుడు కరుణించలేదు? ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నదేమో. ఈ మాటలు సెలవిస్తుంది మనుషులు కాదు కదా, దేవుడే సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు బెంజమిన్గా నడిపిస్తారు ప్రార్థనలో. అందరం కూడా అది మైకి ఇవ్వండి. అందరం కూడా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నిన్ను దర్శించి నీతో మాట్లాడిన వాక్యమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చివరిగా నీకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నీవు కనుక నిన్ను తగ్గించుకొని అవిధేయతలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు. ఆయన మనకి నూతనమైనటువంటి స్థితిని ఇస్తాడు. ఆయన స్వస్థపరుస్తాడు. మంచి మార్గంలో కూడా నడిపిస్తాడు. ఆయన మన జీవితాల మీద సమాధానం ఇస్తాడు. దేవుడే సమస్తమునకును ఆధారభూతుడు. ఈ మాట యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ వలే నా వలే ఆయన ఎల్లప్పుడూ కూడా కోపముచ్చేవాడు కాదు గనక, ఆయన కనికరము గలవాడు గనక నమ్మకమైన వాగ్దానము చేసి ఉన్నాడు. ఎవరైతే ఈ సమయంలో మోకరించి ప్రార్థించి, ప్రభువా ఇదిగో నా యొక్క తిరుగుబాటు క్రియలు మీరు నాకు చూపించారు నాయన, నిజమే నేను సౌలు వలె తిరుగుబాటు చేశాను, నీ మాట విని దాని ప్రకారం చేయలేకపోతున్నాను ప్రభువా. నా హృదయము ఇదిగో ఒకవేళ ఇహలోక సంబంధమైన లాభమును ఆపేక్షించుచున్నది. అయ్యా నీ సన్నిధి పట్ల నా ప్రవర్తన సరిలేదని కనుక మనం సరి చేసుకుంటే, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకవేళ నాలుక అబద్ధాలు చెప్తుందేమో కానీ హృదయం ఎప్పుడు అబద్ధం ఆడదు. హృదయం తెరిచి హృదయం అంతటితో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపముతో ప్రార్థన చేద్దాం. మన జీవితాల మీద, కుటుంబాల మీద దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగును ఉదయింప చేయనట్లు సమయంలో ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ కృపలో ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినము నాయన మా ఆరాధనలో మీరు మాకు సహాయం చేసి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ దాసుని ప్రభా నాయన మీరు బలపరిచి మీ సిలువ సాటును మరుగుపరుచుకొని విశేషమైన మీ జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి ప్రభా నాయన మీరు నడిపించినందుకు మీ స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన వాక్యము ద్వారా ప్రభా నాయన నీ బిడ్డలను ప్రభా నాయన మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ ప్రేమించారు గనక మీరు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. ఎందుకంటే నాయన వినయము గలవారి వద్దకు దేన మనసు గలవారి వద్ద నేను నివసించుచున్నానని ప్రభా నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడు కోపించువాడను కాను, అలాగుండి నేడల నా మూలముగా జీవాత్మ క్షీణించునని ప్రభా నాయన మీ కృపలో మీరు జ్ఞాపకం చేసినందుకు ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన మీరు ప్రభా మమ్మల్ని ప్రభా మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. ఎందుకంటే ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన ఇదిగో నశింపజేయటం మీ ఉద్దేశము కాదు, కానీ ఇదిగో ప్రభా ప్రేమించి పరలోకమునకు తీసుకొని వెళ్ళుట మీ ఉద్దేశమై ఉండగా ప్రభా నాయన మీ యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన మీరు క్షమించే దేవుడు, దారి చూపే దేవుడవు నాయన. ఇదిగో ప్రభా నాయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కనుక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తినని కూడా ప్రభా నాయన మీరు నాయన ఇదిగో సంఘాన్ని ప్రభా నాయన మీరు హెచ్చరించినందుకు మీ స్తోత్రాలు నాయన. మాలో ప్రభా ఆ లోభములను బట్టి, మాలో ఉన్న లోపాలను బట్టి, పాపములను బట్టి ప్రభా మమ్మల్ని నాయన ఇదిగో తండ్రి
కొట్టానని ప్రభా నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఆ రీతిగా నీ సన్నిధిలో ప్రభా ఎందరైతే ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నేను వారి ప్రవర్తనను చూచి తినని ప్రభా నాయన ఇదిగో తండ్రి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తునని, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదునని ప్రభా నాయన చివరిగా మీరు మాట్లాడారు ప్రభా. ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు తండ్రి. మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి దూరస్తులకును సమీపస్తులకును సమాధానము ప్రభా నాయన కలుగు చేసేటువంటి దేవుడనని ప్రభా నాయన నేను వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రభా మీకు సెలవిచ్చారు తండ్రి. ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ కృప ద్వారా ప్రభా నాయన మా సంఘాన్ని మా సంఘ బిడ్డలను ప్రభా నాయన మా అపరాధములు పాపములన్నిటినీ క్షమించండి. మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అది మేము చేయనప్పుడు ప్రభా నాయన మేము పాపులమే తండ్రి. నాయన ఇది ఎంత మాత్రము యోగ్యత లేని వారం ప్రభా. కనుక నాయన నీవు కరుణించి ప్రభా మా అపరాధములు పాపములన్నిటినీ క్షమించి సంఘాన్ని పరిశుద్ధపరచండి. సంఘములో ఉన్న నాయన ఇదిగో నాయన చీకటి శక్తుల సంబంధమైనటువంటి క్రియలన్నిటినీ యేసుక్రీస్తు నామములో దూరపరిచి ప్రతి బిడ్డ ప్రభా నాయన జీవాత్మను పొందుకొని ప్రభా నాయన జీవాత్మ ద్వారా జీవించినట్లు ప్రభాని మీరు కృప చూపండి, దయ చూపండి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి ప్రభా నాయన మీ ఆత్మ చేత బలపరిచి మీ ఆశ్చర్య కార్యములు అద్భుతమైన కార్యములు ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన నీ బిడ్డల ద్వారా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా ముందున్న సమయం అంతటిని కూడా మీరు దీవెన కర్మగా దీవించి ఆశీర్వదించండి. ఎందరు దుఃఖిస్తూ ఉన్నారో, ఎందరు బాధపడుతూ ఉన్నారో ప్రభా ఈ వాక్యము ద్వారా తిరిగి ఆదరణ పొందినట్లు మీరు ఆదరించండి ప్రభా. బలపరచండి, నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నడిపింపును కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ దాసుని ప్రార్థన మీరు అంగీకరించారు, మీకు స్తోత్రం. ఆ రీతిగా మీరు జరిగిస్తారు, మీకు స్తోత్రం. మా లోభం వలన మీరు మమ్మల్ని కొట్టారని మాకు హెచ్చరించారు. నిజమే ప్రభువా, మీరు ప్రేమతోనే కొడతారు, కానీ మా ప్రవర్తన చూసి మేము దిద్దుకున్నప్పుడు సరిచేస్తారు. అందుకొరకై స్తుతిస్తున్నాం ప్రభువా. నీ వంటి క్షమించగలిగిన దేవుడు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అందుకొరకై స్తుతిస్తున్నాం ప్రభువా. మనుషుడు పై వేషమును చూస్తాడు, కానీ మీరు హృదయాన్ని చూస్తారు ప్రభా. మా హృదయము మీకు దూరముగా ఉన్నదని దినమును హెచ్చరించారు. మీకు స్తోత్రములు తండ్రి. నీకు సమీపముగా మా హృదయము వచ్చేటట్లు మీరు ద్వారం తెరిచారు, మీకు స్తోత్రములు. దేవా, క్షమాపణ అనే మార్గం మీరు మాకు చూపించారు, మీకు స్తోత్రాలు. తమను తాము తగ్గించుకొని నలిగిన హృదయము గలవారై వస్తే నేను అంగీకరిస్తానని చెప్పావు. వీరికి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అని కూడా మీరు మీ వాక్యంలో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తిరిగి సమయమందు ప్రభువా మాతో మాట్లాడే ప్రతి మాట కొరకై స్తోత్రములు. సంఘమందు కూడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క జీవితంలో తమ యొక్క తిరుగుబాటు క్రియలు మొదటిగా సరిదిద్దుకోవడానికి వారికి జ్ఞానము దయచేయండి, వివేకము దయచేయండి. తరువాత నా ప్రభువా, వారు న్యాయము కొరకు చూస్తున్నారు. అనేక మంది జీవితంలో అన్యాయానికి గురై ఉన్నారు ప్రభువా. వారికి న్యాయము జరిగించండి. నీతిమంతుడా, మీ నీతిని వారికి దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన, జీవితంలో చీకటి నాయన అంధకారము ఏ రూపంలో ఉన్నా ఆ చీకటిని వెలుగుగా చేసే దేవుడవు నీవు. అందుకొరకై స్తుతిస్తున్నాము తండ్రి. దావీదు చెప్పినట్లుగా నా దీపమును వెలిగించువాడవు నీవే అని చెప్పాడు. అలాగనే సంఘమందు బిడ్డలు అందరి హృదయాలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారి మీద కమ్మి ఉన్న చీకటి పొరలు యేసు నామములో తొలగిపోవునుగాక. మీ గొప్ప విడుదల వారికి కలుగునుగాక. సహాయము చేయండి నాయన. అనేక మంది జీవితంలో నిలబడడానికి, స్థిరపడడానికి ఆధారము లేక గోడ కొరకు వెతుకుతున్నారు నాయన. మధ్యాహ్న కాలమందు వెతుకులాటలో కాలు జారి పడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చీకటిని వెలుగుగా చేయండి ప్రభువా. ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి దురాశలనేటువంటి గుడ్డితనం నుంచి వారిని విడిపించండి. ఆ పాపపునైన పొరలు తొలగిపోవడానికి సహాయం చేయండి. ఆశ్చర్యకరుడు అయినటువంటి నిన్ను చూసి వెంబడించు భాగ్యమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, వారి వెలుగును తేజర్యంలో చేయండి ప్రభువా. బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వల్ల ఎంతమంది నాయన భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నారు.
వారి యొక్క దుఃఖము యేసు నామములో తొలగిపోవునుగాక. వారి హృదయాలు మీకు సమీపముగా వచ్చునుగాక. నీవే తల్లివిగాను, తండ్రివిగాను, భర్తగాను, పోషకుడుగాను వారికి ఉండి నడిపించుదువుగాక. ఈ విషయములో మీ వాగ్దానములను నెరవేర్చి సహాయం చేయండి. సంఘమును దీవించి ఆశీర్వదించండి. నీ కొరకు విస్తరింప చేయండి ప్రభువా. రాగల దినములలో సంఘములోని ప్రతి ఒక్కరూ నమ్మకమైన సాక్షులుగా ఉండునట్లు సహాయము చేయమని, మీ ఆత్మచేత నింపి బలపరిచి ఆదరించమని, వారి కన్నీరు తుడిచి ఓదార్చి దుఃఖమునకు ప్రతిగా పూదండన వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మన దిన దినం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. శోధులకు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామనందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. బయట పలహారం ఉంటుంది, నెమ్మదిగా తీసుకుని లైవ్